వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. జైపూర్ మండల సమీపంలో స్కూల్ పిల్లల టాటా ఏసీ వాహనం బోల్తా. డ్రైవర్ సెల్ ఫోన్ మాట్లాడుతూ అజాగ్రత్తగా నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలిపిన విద్యార్థులు. బెల్లంపల్లి బస్తీలో విషాదం. తండ్రి కొడుకులను కాటువేసిన పాము. 14 నెలల తనయుడు వేదాంశు మృతి. చికిత్స పొందుతున్న తండ్రి ప్రవీణ్. భారీ వర్షాల కారణంగా వరద పరిస్థితులను తెలుసుకునేందుకు కోటపల్లి, వేమనపల్లి మండలాల గ్రామాల్లో అధికారులతో కలిసి పరిశీలించిన కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి రోడ్లో ఉన్న మాతా శిశు కేంద్రంలో ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని లయన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు లయన్ కారుకూరి చంద్రమౌళి ఆధ్వర్యంలో జనాభా నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించడానికి వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం చైర్పర్సన్ లయన్ వి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ జనాభాతో పాటు మన దేశ జనాభా నియంత్రించవలసిన అవసరం ఉందని, అధిక జనాభా దేశ పురోగతికి అవరోధం ఏర్పడుతుందని తెలిపారు. 200 మంది ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ స్త్రీలకు పండ్లు, బ్రెడ్స్ పంపిణీ చేసి కుటుంబ నియంత్రణ చికిత్స చేసుకున్న మహిళలు 20 మందికి పారితోషికం, బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ పి సుధాకర్ రెడ్డి, ప్రోగ్రాం చైర్పర్సన్ మధుసూదన్ రెడ్డి, కో చైర్పర్సన్ మహిళా విభాగం జోష్నా చంద్ర, సత్యవతి, మంగారెడ్డి, లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులు కిరణ్ కుమార్, కార్యదర్శి శివప్రసాద్, ఆర్సి కొత్త సురేందర్, జెడ్సీ ఏ బాలాజీ, ఇరుకుల ఆనంద్, బాల్మోహన్, గుండా శ్రీనివాస్, చందూరి మహేందర్, వెంకటేశ్వర్లు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ మంచిర్యాల అలాగే లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ సంయుక్తంగా మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి మాతా శిశు కేంద్రంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడానికి కరపత్రాలు విడుదల చేస్తూ అలాగే వాల్ పోస్టర్ను విడుదల చేసి ప్రెగ్నెన్సీ లేడీస్కి పారితోషికాలు అందించడం అనేది లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ముఖ్యంగా మరి ప్రపంచంలో జనాభా అత్యధికంగా పెరుగుతున్నటువంటి సందర్భము. ప్రస్తుతం ప్రపంచంలో 823 కోట్ల జనాభా, దానిలో అత్యధికంగా మన భారతదేశంలో 146 కోట్ల జనాభా పెరుగుతున్నటువంటి సందర్భంలో మరి ప్రతి ఒక్కరూ కూడా జనాభాను కంట్రోల్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అధిక జనాభా వల్ల అన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం పడుతుంది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ జనాభా నియంత్రణకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. సో లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కూడా ఈ కార్యక్రమాన్ని క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లా పెట్టడం, దాన్ని మేము ప్రతి సంవత్సరము వరల్డ్ పాపులేషన్ డే రోజు కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా జనాభాను కంట్రోల్ చేయవలసిన అవసరము ఎంతైనా ఉంది. ఎందుకంటే జనాభా పెరిగిందంటే అభివృద్ధి కుంటుపడుతుంది. దాని తర్వాత జనాభా పెరిగిందంటే ఉద్యోగాలు లేక ముఖ్యంగా ఆహార ఇబ్బంది కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. గతంలో 2 లేక 3 అన్నారు, దాని తర్వాత 1 లేక 2, ప్రస్తుతం 1 మట్టుకే చాలన్నటువంటి నినాదంతో మరి జనాభాను నియంత్రించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా మా లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా కూడా ఈ కార్యక్రమాల్లో మేము భాగస్వాములు అవ్వడము. ఈరోజు మా లయన్స్ క్లబ్ మంచిర్యాల అండ్ గోల్డెన్ జూబ్లీ సంయుక్తంగా అలాగే మా లయన్ లేడీస్ కూడా మొట్టమొదటిసారి ఈ వరల్డ్ పాపులేషన్ డే ప్రోగ్రాంలో పార్టిసిపేషన్ ఇవ్వడం అనేది శుభసూచకం. ఎందుకంటే జనాభా నియంత్రణలో స్త్రీల పాత్ర ముఖ్యము. సో కాబట్టి ఈసారి మేము మహిళలను కూడా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. సో అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రపంచ జనాభా దినోత్సవం యొక్క శుభాకాంక్షలు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ మంచిర్యాల వారు తలపెట్టిన ఈ మహోత్తరమైన కార్యక్రమం
అంటే ప్రపంచ జనాభా ఎక్కువైతే ఎట్లాగా ఉంటుంది, మనం ఎట్లా లిమిటెడ్ సంఖ్యలో ఉండాలి, ఎట్లా హ్యాపీగా ఉండొచ్చు, ఆరోగ్యపరంగా కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టడం చాలా సంతోషంగా ఉంది. 1987లో ఫస్ట్ టైం ప్రపంచ జనాభా దినోత్సవం చెయ్యాలి అని ప్రపోజ్ చేశారు. అప్పటికి ప్రపంచ జనాభా చాలా ఎక్కువ. మరి ఇంత ఎక్కువ పాపులేషన్ కనుక ఉంటే మరి ప్రపంచానికి చేటు వస్తుందేమో అనే ఉద్దేశంతో ప్రపోజల్ చేశారు. 1989 జూలై 11 నుంచి ప్రపంచ జనాభా ఉత్సవాన్ని దేని సెలబ్రేట్ చేయడం మొదలుపెట్టారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా యుఎన్ఓ వారు ఒక మంచి థీమ్ ఇచ్చారు, వరల్డ్ పాపులేషన్ డే గురించి. అది ఏంటంటే బ్రీఫ్గా చెప్పుకుంటే, దేశానికి ప్రపంచానికి యూత్ చాలా ముఖ్యం. యువత వెన్నుముక లాంటి వారు ఆరోగ్యంగా ఉండాలి. వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఫ్యామిలీ సిస్టమ్, కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది, అందంగా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీ వ్యవస్థ ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉందో ప్రపంచం కూడా ముందుకు వెళ్ళడానికి తోడ్పడుతుంది, అభివృద్ధి పదంలో నడవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దేశానికి యువత ముఖ్యము. యువత స్ట్రాంగ్గా హెల్తీగా ఉండాలి. వాళ్ళు స్ట్రాంగ్గా హెల్తీగా ఉంటే ఫ్యామిలీ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫ్యామిలీ సిస్టమ్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉందో ప్రపంచం ఎప్పుడు కూడా ముందుకు సాగుతూ ఉంటుంది, అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంటుంది అనే థీమ్ మనము ఈసారి ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా తెలుసుకుంటాం. సో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మంచిర్యాల అంతర్జాతీయ దినోత్సవం, పాపులేషన్ దినోత్సవం సందర్భంగా మాతా శిశు హాస్పిటల్లో అవేర్నెస్ ప్రజలను చైతన్యపరచడానికి లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ఈ ప్రోగ్రాం ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. ఎందుకంటే ప్రజలను చైతన్యపరిచి చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్న విధంగా ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉంటే వారికి మంచి విద్యను అందించి, వారికి మంచి చదువులు చెప్పించి, వారి ఉద్యోగాలను కూడా మంచి లెవెల్లో ఉంచే ప్రోగ్రాం ఉంటుంది. ఎందుకంటే వారి కుటుంబ యజమాని వారికి మంచి విద్యను అందించి, వారి మంచి చదువులు చదివించి, వాస్తవానికి వారి మంచి రంగాల్లో ఉండే విధంగా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉంటే వారికి వారికి అన్ని రంగాలు అందించలేరు. కాబట్టి ఈ ప్రపంచ దినోత్సవం సందర్భంగా మేము ప్రజలందరికీ చైతన్యపరుస్తాం. ప్రతి సంవత్సరం వాల్ పోస్టర్లు రిలీజ్ చేయడం, అదేవిధంగా వారికి పనులు పంపని, వారికి బెడ్ పంపని, వారికి గర్భిణీ స్త్రీలకు మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్నదానం కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఎందుకంటే వారం చైతన్యపరిచే విధంగా ఇక్కడనే మాకు గర్భిణీలు మా మాతా శిశువులు ఉంటారు కాబట్టి ఇక్కడ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే వారికి అవేర్నెస్ చేయాలనే ఆలోచనతో మా లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మంచిర్యాల జిల్లా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కోటపల్లి మండలంలోని ప్రాణహిత నది పరివాహిక ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా సిర్సా గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులు వేసిన పంటలు ఎన్ని ఎకరాల్లో నీట మునిగాయనే విషయంపై అధికారులను నివేదిక కోరారు. రైతులు వేసిన పంట ఎంత మేర నష్టం వాటిల్లిందనేది దానిపై అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తామని కలెక్టర్ రైతులకు తెలిపారు. నది పరివాహిక ప్రాంత ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అనంతరం రైతులకు తగు సూచనలు, సలహాలు అందజేశారు. బెల్లంపల్లిలో తండ్రి కొడుకుల్ని పాము కాటు వేసిన సంఘటన కలవరం రేపింది. ఈ ఘటనలో తనయుడు 14 నెలలు జంగంపల్లి వేదాంశు మృతి చెందాడు. తండ్రి జంగంపల్లి ప్రవీణ్ మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పట్టణంలోని బెల్లంపల్లి బస్తీకి చెందిన జంగంపల్లి ప్రవీణ్, జంగంపల్లి వేదాంశులను శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో నిద్రలో ఉండగా పాము కాటు వేసింది. మెలకువ వచ్చిన తండ్రి జంగంపల్లి ప్రవీణ్ లేచి చూసి ఇద్దరినీ పాము కాటు వేసిందని గ్రహించి బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు తండ్రి కొడుకుల్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొడుకు జంగంపల్లి వేదాంశు మృతి చెందాడు. తండ్రి జంగంపల్లి ప్రవీణ్ ప్రాణాపాయం నుండి బయటపడి చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు బెల్లంపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్వా గ్రామ సమీపంలో శ్రీరాంపూర్ గ్రేస్ స్కూల్కు చెందిన 23 మంది విద్యార్థులతో వెళ్తున్న టాటా ఏసీ వాహనం అదుపు తప్పి పడిపోవడంతో 6 విద్యార్థులకు గాయాలు కాగా
వారిని మంచిర్యాల ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా టాటా ఏసీలోని విద్యార్థులు మాట్లాడుతూ డ్రైవర్ సెల్ ఫోన్ మాట్లాడుతూ అజాగ్రత్తగా రోడ్డు చివరి గుండా వాహనాన్ని నడుపుతుండగా అలా వెళ్లొద్దని చెప్పినా వినకుండా వెళ్లాడని తెలిపారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగిందని, తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి వారు రావడం జరిగిందని విద్యార్థులు తెలిపారు. ఆసుపత్రికి వచ్చిన పోలీసులు విద్యార్థులను ప్రశ్నిస్తూ విచారణ చేపట్టారు. నా పేరు శ్రీరామ్ చరణ్. నేను 5th క్లాస్ చదువుతున్నా. మా స్కూల్ పేరు గ్రేస్ పబ్లిక్ స్కూల్. వ్యాన్ డ్రైవర్ ఫోన్ మాట్లాడుతాడు, కళ్ళ నుంచి వెళ్ళి ఫోన్ ఇస్తాడు. నేను చెప్పిన కళ్ళ నుంచి ఫోన్ ఇవ్వగట్టు వెళ్తానంటే నా తెలిసినందరూ ఫోన్ ఇస్తాడు. ఇట్లా తింపేలోపే అది బోల్లో పడ్డది వ్యాను. నేను తప్ప దునికి రిసీవ్ దునికి బోల్లో ఫోన్ దునుకొని మా వాళ్ళకి ఫోన్ చేసి అందరినీ రమ్మన్నాం. మా దారికి ఫోన్ చేసి అందరినీ రమ్మన్నాం. అది ఒక 24 మంది ఉన్నాం. 24 ఈరోజు 23 మంది. నాకు తాకలేదు. నేను దునికిన ఫోన్ తీసుకుని అందరికి ఫోన్ చేశాను. నాకు చిన్న దెబ్బ కూడా రాలేదు. ఎంతమంది తాకిన దెబ్బలు? ఎంతమందికి దెబ్బలు తాకినాయి? 8 మంది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ముల్కాలపేట గ్రామంలోని బ్రిడ్జి పూర్తిగా నీట మునిగింది. సుమారుగా 10 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రాణహిత నది వరదలు ముంచెత్తి బ్రిడ్జి పూర్తిగా మునిగిపోవడంతో రాచర్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహించేందుకు అంతరాయం ఏర్పడిందని మహిళా ఉపాధ్యాయురాలు వాపోయారు. బ్రిడ్జి మునకతో రాచర్ల వెంచపల్లి గ్రామాలకు వెళ్లే ఆర్టీసీ బస్సు రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని ఆర్టీసీ బస్సు డ్రైవర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రహదారి ప్రమాదకరంగా మారడంతో ప్రమాదాలేమీ సంభవించకుండా పోలీసులు ఈ రహదారిని బార్కేడ్లతో మూసివేశారు. విద్యార్థులు, యువత మధ్యలో బడి మానివేసి చదువుకోలేకపోయిన వారికి ఓపెన్ స్కూల్ ద్వారా 1500 రూపాయల ఫీజు కట్టి పరీక్ష రాసే 10th ఇంటర్ ఉత్తీర్ణుల సర్టిఫికెట్లు పొందవచ్చునని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ అశోక్ తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 20 అధ్యయన కేంద్రాలు ఉండగా మంచిర్యాల జిల్లా కేంద్రం బాలుర పాఠశాల, శ్రీహర్ష పాఠశాలలో పరీక్ష రాసే అవకాశం ఉందని తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరం గాను ఓపెన్ స్కూల్ బడి మానివేసినటువంటి వాళ్ళ కోసం, అట్లాగే పాఠశాల విద్యకు, కళాశాల విద్యకు దూరమైనటువంటి వారి కోసం ఓపెన్ స్కూల్ సిస్టమ్ ద్వారా దూర విధానంలో చదువుకునేటటువంటి వెసులుబాటు కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇష్యూ చేయబడింది. సో ఇందులో 2 రకాలైనటువంటి కోర్సులు ఉన్నాయి. ఒకటి ఎస్ఎస్సి, రెండవది ఇంటర్మీడియట్. ఎస్ఎస్సికి ఎవరు అర్హులు అంటే చదవాలనే కోరిక, తపన ఉండి కొంత చదవడం రాయడం వచ్చినటువంటి వాళ్ళు అర్హులు. వారు ఎస్ఎస్సిలో అడ్మిషన్ పొందేటటువంటి అవకాశం ఉంది. అయితే వీరు www.telanganaopenschool.org ద్వారా, వెబ్సైట్ ద్వారా అడ్మిషన్ పొందవచ్చు. కాకపోతే వీటికి అడ్మిషన్ పొందాలి అంటే కొన్ని డాక్యుమెంట్స్ కూడా అవసరం. సో ఎస్ఎస్సికి అయితేనేమో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, స్కూల్ డ్రాప్అవుట్స్ అయితేనేమో పాఠశాల నుంచి తీసుకొని ఆ డేట్ ఆఫ్ బర్త్తోని అడ్మిషన్ పొందవచ్చు. కొంత 14 సంవత్సరాలు నిండి ఉన్నటువంటి వాళ్ళు దీనికి అర్హులు. కాబట్టి 14 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదు అని అంటే వారు గౌరవ తహసీల్దార్ వారి నుంచి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని అడ్మిషన్ పొందేటటువంటి అవకాశం ఉంది. సో ఆధార్ కార్డు, ఒక ఫోటో, అట్లాగే నిర్ణీతమైనటువంటి ఫీజుతో ఎస్ఎస్సిలో అడ్మిషన్ పొందవచ్చు. అట్లాగే ఇంటర్మీడియట్లో 15 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు, 10వ తరగతి పాస్ అయి ఉండాలి. పాస్ అయి ఉన్నటువంటి వాళ్ళు అర్హులు. వీరు కూడా 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేటు, ఆధార్ కార్డు, ఒక ఫోటో, అట్లాగే నిర్ణీతమైనటువంటి ఫీజుతో వీళ్ళు అడ్మిషన్ పొందవచ్చు. సో చివరి తేదీ వచ్చేసి 12th ఆగస్టు విత్ ఫైన్తోని ఉంది. ఎస్ఎస్సికి అయితేనేమో 100 రూపాయలు, ఇంటర్మీడియట్కు 200 ఫైన్తోని ఇప్పుడు 12th ఆగస్టు వరకు అడ్మిషన్ పొందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రధాన ఉపాధ్యాయులు, అట్లాగే గౌరవ ఎంఈఓస్, విద్యాభిమానులు, అట్లాగే అందరూ కూడా మరి ఈ ఓపెన్ స్కూల్కు సంబంధించినటువంటి కొంత ప్రచారమే ప్రాణం కాబట్టి
మరి ఓపెన్ స్కూల్లో అడ్మిషన్ పొందేటటువంటి చదువుకు దూరమైనటువంటి వాళ్ళు, చదవాలని కోరిక తపన ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఇందులో చేర్పించవలసిందిగా కోరుతున్నాం. కొన్ని సెంటర్స్ ఎవరిని సంప్రదించాలనో చెప్తే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలలో ఇండ్లకు ప్రొసీడింగ్ పత్రాలను తీసుకుంటున్న నిరుపేద కళ్లల్లో ఆనందం కనిపిస్తుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు చింత అశోక్ అన్నారు. శుక్రవారం లక్షట్పేట మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో నిరుపేదల ఇళ్ల కోసం 12 దరఖాస్తులు అందజేయగా అందులో 9 మందికి మంజూరు అయినాయని తెలిపారు. ఈ మంజూరైన ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను అందజేశామని వారు పేర్కొన్నారు. మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు ఈ ప్రొసీడింగ్ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశామని లక్షట్పేట మున్సిపల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆరిఫ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల ప్రభుత్వమని, పేదల కోసం అన్ని రకాల పథకాలను అందజేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్షట్పేట్ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆరిఫ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చింతా అశోక్, మండల అధ్యక్షుడు పింగళి రమేష్, యూత్ అధ్యక్షులు బొప్పు సుమన్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే మేము ఎప్పటి నుండో మేము సొంత ఇల్లు కట్టుకోవాలని ఆశగా ఉంది. మన కేసీఆర్ ప్రభుత్వం ఇస్తారేమో అనుకున్నాం, కానీ వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు గెలిచిన చోటనే వాళ్ళకి ఇల్లు ఇప్పించుకున్నారు. వాళ్ళే గొప్పగా లైన్లో. ఇక్కడ ఎవరిని చూడలేదు, బీదలని చూడలేదు, ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఉద్యోగాలు కానీ, ఇంకా ఈ సొంత ఇల్లు కానీ ఈ కళ మాకు నెరవేరింది. ఇప్పటికైతే ప్రేమ్సాగర్ రావు గారి పుణ్యమాని ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకోగలుగుతున్నాం. చాలా సంతోషంగా ఉందండి. कांग्रेस गवर्नमेंट आई, हम घर आया। प्रेमसागर राव बहुत बहुत शुक्रिया। हमारा हमको अब घर हो जाता, ये मकसद था हमारा हम अब घर होना बोल के, अब ये मकसद भी पूरा हो जाता कांग्रेस की तरफ से। మరి 14 వాళ్ళు 9 ఇళ్ళు రావడం జరిగింది. 4 ముస్లిం, 3 ముస్లింస్కు, 4 ఎస్సీలకు, 2 బీసీలకు. అంటే మేము 12 అప్లై చేస్తే 9 రావడం జరిగింది. ఈ విధంగా ఇల్లు మాకు శాంక్షన్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో మరి మా లక్ష్మీపేట మా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ గారి ఆధ్వర్యంలో మాకు ఈ యొక్క ఇంటి శాంక్షన్ చేయడం చాలా మా లబ్ధిదారులు కూడా చాలా సంతోషపడుతున్నారు. మరి దీనికి మేము ఎమ్మెల్యే గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. జై హింద్, జై పిఎస్. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో 14వ వార్డులో ఏర్పాటు చేసినటువంటి ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్లు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్న ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల కళ్ళలో సంతోషం నింపాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు పెట్టిందో అందులో భాగంగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతూ ఈరోజు ఎన్నో సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్లను మళ్ళీ తిరిగి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఇందిరమ్మ ఇళ్లను ఇస్తూ పేద ప్రజల్లో కళ్ళల్లో ఆశలు చెలరేగిస్తూ ఈరోజు ఆనందాలు నింపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి నిజంగా ధన్యవాదాలు. ఎందుకంటే పేదవారికి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో మరి వచ్చినటువంటి ప్రభుత్వం, దానికి తోడుగా మా డైనమిక్ లీడర్ గౌరవ ప్రేమ్సాగర్ రావు గారు, మా శాసనసభ్యుడు కూడా మరి అత్యధికంగా నిధులు కానీ ఏదైనా కూడా మా నియోజకవర్గమే ప్రత్యేకత. ఇండ్లు కానీ, రోడ్లు కానీ, ఈరోజు విద్య, అదేవిధంగా వైద్యం, మరియు ఈరోజు రైతుల పాలిట ఈరోజు కెనాళ్ళు అయితే ఏమి, నీళ్ళు ఇచ్చే విధానం అయితే, వడ్ల తూకంలో అయితే అన్నింటిలో మా గౌరవ ప్రేమ్సాగర్ రావు గారు ముందుండి చేసుకుంటూ పోతున్న ఘనత. మరి అటువంటి డైనమిక్ లీడర్ దొరకడం మా అదృష్టం. మరి దానికి తోడు ఈరోజు ప్రతి వార్డులో కూడా కాదనకుండా పేదవాళ్ళకు మేము అడిగిన నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంకా ఇచ్చే సందర్భం ఉంది. మరి వచ్చిన వారు ఎవరికి ₹1 ఇవ్వకుండా, మరి ఎలాంటి లంచం ఇవ్వకుండా, ఎవరన్నా అడిగినట్టయితే నిర్భయంగా మాకు, అదేవిధంగా గౌరవ ప్రేమ్సాగర్ గారికి, మా అన్నపూర్ణ అయినటువంటి మా డీసీసీ అధ్యక్షురాలు, కడుపు నిండా అన్నం పెట్టే తల్లి, ఆ తల్లికి చెప్పిన మీ యొక్క ఆవేదన చెప్పుకుంటే తగిన చర్యలు తీసుకోబడతాయి. అనవసరం లక్షపేట మున్సిపాలిటీలో 14వ వార్డులో
ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కార్యక్రమం గౌరవనీయులు మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు, అలాగే డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు 14వ వార్డులో ప్రొసీడింగ్ ఇచ్చే కార్యక్రమానికి ఇచ్చేటువంటి పెద్దలు గౌరవనీయులు లీడర్. మరి ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 6 గ్యారంటీల్లో భాగంగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరియు లబ్ధిదారు ఒకటే విజ్ఞప్తి, మరి గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారు స్ట్రిక్ట్ నాయకులు, ఏదైతే మీరు మీ కళ్ళలో సంతోషం చూడాలని ఒక కాంగ్రెస్ పార్టీ బీద బడుగు వర్గాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంది. మరి ఎవరికి కూడా ₹1 లంచం ఇవ్వకుండా మీరు మీ ఏదైతే 5 లక్షలు ఇస్తున్నారో గవర్నమెంట్, దాంతో మంచి ఇల్లు కట్టుకొని మరి గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారికి మరి ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం. బెల్లంపల్లి పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్లో శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MLHP సౌజన్య పాల్గొని మాట్లాడారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిలవకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. కొబ్బరి బొండాలు, పూల తొట్లు, ఇతర వస్తువులలో నిండి ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలని పేర్కొన్నారు. డెంగ్యూ వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ DM అండ్ HO సబ్ యూనిట్ అధికారి శ్రీనివాస్, డాటా ఎంట్రీ ఆపరేటర్ మహేందర్, నర్సింగ్ ఆఫీసర్లు రాజేష్, శ్రీనివాస్, ఫార్మసిస్ట్ సమత, ల్యాబ్ టెక్నీషియన్ వినోద్, మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ సునీత, ఆయా కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో చూసుకోవడం ఎట్లా, ఇవన్నీ కష్టమవుతుంది. సో ఇప్పుడు నినాదం ఏం చేయాలంటే ఒక్కరు వద్దు, ఇద్దరు వద్దు, అట్లా చేసుకోవాలి. వంశాన్ని పెంచుకోవడం కోసం ప్రయత్నం కాదు, ఆరోగ్యవంతమైన పిల్లల్ని కనడం పైన దృష్టి పెట్టుకోవాలి. అర్థమైందా? ఇద్దరు పిల్లలలో ఒకరు అనారోగ్యం ఉంటే మన పైసలంతా అదే ఖర్చు అవుతుందా లేదా? మన పనంతా వాళ్ళకి పెడతామా లేదు? ఇంకొకరిని చూసుకుంటే మనం వీలు అవుతుందా? మళ్ళీ అందులో బిడ్డ కేడం ఉండాలి. ఒక పిల్ల పుట్టగానే సంవత్సరానికి మళ్ళీ కానిపోతే మళ్ళీ కష్టం కాదు, ఎవరికి తల్లి కష్టం అవుతుంది. ఇప్పుడు డెలివరీకే బాగా బ్లీడింగ్ అయిపోయి మొత్తం రక్తహీనతలో ఉన్నప్పుడు మళ్ళీ వెంటనే మళ్ళీ కానిపోతే మళ్ళీ ఎంత కష్టపడుతుంది. సో బిడ్డకి ఎడం ఉండాలి. కొన్ని ఎడం ఉండడానికి కొన్ని మనకు ఉంటాయి, కాండోమ్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్ ఉంటాయి, లోపల పెట్టుకునే కొన్ని మెషిన్స్ ఉంటుంది, IUCDs ఉంటాయి, అట్లాంటివి ఉంటాయి. సో ఇవన్నీ మనము చేసుకోవచ్చు. మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీ ఇంట్లో మీరు చెప్పగలగాలి, మీ కొడుకులకు మీ బిడ్డలకు చెప్పాలి. పిల్లలు పుట్టకుండా ఆడవాళ్ళకి చేసే ఆపరేషన్లు ఉంటాయి, మగవాళ్ళకి చేసే ఆపరేషన్లు ఉంటాయి. మన దగ్గర ఏం చేస్తాము, ప్రతిదీ ఆడామే చేయించుకోవాలంటాం. ఆడామే ఇప్పుడు పనుల 2 ఆపరేషన్లు చేసేయండి అని చెప్పేసి అంటాం. కానీ ఆమె ఆరోగ్యం కూడా ఖరాబ్ అయితే ఉంటుంది కదా. మగవాళ్ళు చేసుకోవచ్చు, జస్ట్ మగవాళ్ళు ఒకటే రోజు పడుతుంది వాళ్ళు తిరిగి లేచి నడుచుకొని పని చేసుకోవడానికి. అది పెద్ద పని విషయమే కాదు. దానివల్ల మనం మగవాళ్ళకి ఎలాంటి అంటారు వీక్ అయిపోతారు, ఆపరేషన్ చేయించుకుంటారు, అట్లాంటిది ఏమి ఉండదు. వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళకు కూడా మనం చెప్పాలి. బలరావుపేట గ్రామంలో మాజీ సర్పంచ్ కందుల మోహన్పై అసత్య ప్రచారాలు చేయడం తగదని మంచిర్యాల జిల్లా RTA మెంబర్ అంకతి శ్రీనివాస్ పేర్కొన్నారు. బలరావుపేట గ్రామంలో వేల్పుల భూమక్క ఇంటి మంజూరు కోసం 50,000 రూపాయలను మాజీ సర్పంచ్ కందుల మోహన్ అడిగాడని సోషల్ మీడియా కొందరి విలేకరులకు చెప్పడం, దాన్ని వారు అసత్య ప్రచారం చేయడం తగదని తెలిపారు. పాత్రికేయులు మిత్రులు నిజానిజాలను బయటపెట్టి వ్రాయాలని కోరారు. ఎవరో గిట్టని వారు తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని బలరావుపేట మాజీ సర్పంచ్ కందుల మోహన్ తెలిపారు. రాజకీయంగా వెనుక ఉండి మాట్లాడవద్దని, ముందు వచ్చి మాట్లాడాలని ఆయనే అన్నారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేని కొందరు ఇట్టి విషయాన్ని పనిగట్టుకొని ప్రచారం చేశారని అన్నారు. గత వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో బలరావుపేట గ్రామంలో 43 ఇండ్ల మంజూరుకు కృషి చేశానని అన్నారు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆశీస్సులతో గ్రామంలో 20 ఇండ్ల మంజూరుకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశామని అన్నారు. తమపై అసత్య ప్రచారాలు చేసిన వారిపై తప్పనిసరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చింతా అశోక్, RTA నెంబర్ అంకతి శ్రీనివాస్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్, మండల అధ్యక్షుడు పింగళి రమేష్, మాజీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమేల రాజు, యూత్ అధ్యక్షులు రామ్దేని వెంకటేష్, బొప్పు సుమాన్, మాజీ వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కందుల మోహన్,
ముత్తె సుధాకర్, శ్రీనివాస్, గోపి చిన్న రమేష్, గుత్తికొండ శ్రీధర్, పోచ్ కుమార్, సత్తన్న, వెంకటేష్, హరీష్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వేల్పుల బొమ్మక్క అనే ఆమె 50,000 లంచం అడిగినట్టు 50,000 రూపాయలు ఇచ్చినట్టు ఆమె ఏదైతే చేసిందో అసత్య ప్రచారం, అది ముమ్మాటికి నిజం కాదు. ఇప్పటికీ మా ఇందిరమ్మ ఇళ్ళు 20 పైన శాంక్షన్ అయినాయి. ఆ 20లో కూడా ఎవరినైనా ఇప్పటికి ఎంక్వైరీ చేసినా కూడా తెలుస్తుంది. గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కూడా 43 ఇళ్ళు ఇచ్చిన, అప్పుడు కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఎవరికి తీసుకోలేదు. పోయిన 5 సంవత్సరాలు సర్పంచ్గా చేసినప్పుడు కూడా ఎంపీపీ మా మంగ గారు ఎస్సీ కార్పొరేషన్లో 18 మండలికి విలేజ్కి 18 మండలి కాస్తే నా ఊరికి 6 నేను శాంక్షన్ చేయించుకున్నా. ఆ లబ్ధిదారులు ఉన్నారు. ఏ ఒక్క రూపాయి తీసుకున్నా కూడా ఇక్కడ నుంచి వెళ్ళి ఎక్కడికైనా ఏ గుళ్ళనైనా ఏడికైనా దేనికైనా సాక్ష్యం ఉన్నా. కానీ ఇది వెనుకుండి చేస్తున్న వారు ఉన్నారు, నాకు తెలుసు. కానీ ఇటువంటి రాజకీయాలు చేయకండి అని అంటే ముంగడికి ఫేస్ టు ఫేస్ రాండి, చేయండి. ఆడవాళ్ళని పెట్టుకొని ఇటువంటి రాజకీయాలను ఏదో నన్ను కించపరచాలి, ఏదో రాజకీయంగా ఎదుగుతున్నాను ఇట్లా చేసి ఇటువంటి చేయకండి. మళ్ళీ ప్రతిగా విలేకరులు కూడా చెప్తున్నా, అన్న రిక్వెస్ట్ మానవతంగా, ఎందుకంటే ఎవరైతే అసత్యంగా డబ్బులు ఇచ్చి ఆమె మాట్లాడిందో దాన్ని వాస్తవమా కాదా విలేజ్లో తెలుసుకోవాలి. ఎవరైతే మళ్ళీ నేనున్నానో కనీసం నన్ను అడిగి వాస్తవం కాదా అని వేయాలని నేను కోరుకుంటూ, అయినా కూడా మానవత్వంగా ఆయనకు ఏజీబీ గవర్నమెంట్ వకీలుగా చేస్తున్నా కూడా మానవత్వంగా ఆమె గుడిసెలో ఉన్నదని తెలిసి కూడా ఆమెకి ఇల్లు శాంక్షన్ చేస్తారు. నిన్న మా బలరావుపేట మాజీ సర్పంచ్ కందుల మోహన్ గారి పైన వెలుపుల భూమక్క అనే మహిళ, ఒక వృద్ధ మహిళ లేనిపోని ఆరోపణలు చేసి ఆయనను రాజకీయంగా ఎదగద్దని కొంతమంది దుష్టులు దుర్మార్గులు, అతడు ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యేకు అత్యంత ప్రధాన శిష్యుడుగా ఈరోజు లక్షడ్పేట మండలం నుంచి కొనసాగుతుండు. కాబట్టి అతనిపై దురుద్దేశంగా గిట్టని నాయకులు ముంగడికొచ్చి తనపై ఎదుర్కొనలేక వేరే సంబంధించిన నాయకులు ఆ యొక్క అమ్మతోని వెనుకుండి ఈ అమ్మని ప్రోత్సహించి ఈరోజు మీడియాలో ప్రచారం చేయడం జరిగింది. కందుల మోహన్ అనే వ్యక్తి దాదాపు 20 పై చిలుకుల ఇల్లులను బలరావుపేట గ్రామానికి, ఓ చిన్న గ్రామమైన సార్తోనున్న సన్నిహిత్యంతో 20 పైగా ఇల్లులను ఇప్పించడం జరిగింది. ఆ ప్రొసీడింగ్ కాపీలు కూడా నేను, మా పార్టీ ప్రెసిడెంట్ కానీ, మా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ, మా పెద్దలు పూర్ణచంద్రరావు గారు, మేము అందరం కలిసి ప్రతి ఒక్క లబ్ధిదారులకు మేమే పత్రాలు ఇచ్చినాము, ధృవీకరణ పత్రాలు ఇచ్చినాము. ఈరోజు చూసుకున్నట్లయితే ఈ వెలుపుల భూమక్క అనే మహిళ అలా కొడుకు కోర్టులో జాబ్ చేస్తున్నా కూడా మేము మానవతర దుప్తతం కోసం అయ్యో ముస్లామే గుడిసెలో ఉంటుందని కందుల మోహన్ ఇల్లు ఇప్పించడం జరిగింది. అయితే ఈ ఇల్లు అనేది ఆల్రెడీ రేకుల ఇల్లు కట్టుకుంటారు. ఆ రేకుల ఇల్లుకు 5 లక్షల రూపాయలు ఇప్పియాలని కందుల మోహన్ ని ప్రాధాయపడితే కందుల మోహన్ నుండి మా యొక్క గవర్నమెంట్ పరంగా కానీ, మా ఎమ్మెల్యే గారి మాట మీద మేము ఇలాంటి పనులు చేయము, ఇలాంటి మేము ఇప్పియమని కందుల మోహన్ నికాసుగా చెప్పడం జరిగింది. ఇలా చెప్పడం ద్వారా ఆమె ఎవరినో ఆశ్రయించి ఇలా ఒక సాధారణ ఒక వృద్ధ మహిళ ఆమెకు వీడియోలు తీపించి మాట్లాడేంత లేదు. ఎనుకుండి ఎవరో మోహన్ ని రాజకీయంగా తన ఎదుగుదల చూసి ఓర్వలేక ఈ పని చేసినారు. ఖబర్దార్, ఎవరైనా రాజకీయం చేస్తే రాజకీయాన్ని రాజకీయంగానే చేయాలి, అంతేకాని ఇలాంటి దుష్ప్రచారాలు ఒక వ్యక్తిపై చేయకూడదు. ఎందుకంటే తాను చిన్న వయసు నుంచి కాంగ్రెస్ పార్టీలో, ఎవరు ఏ పార్టీలో మారినా కూడా తాను కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ అనే వ్యక్తి ఆ చిన్న గ్రామం అయినా కూడా గౌరవ ప్రేమ్సాగర్ రావు అండతో వారికి దగ్గర శిష్యునిగా మెదులుతూ మరి అక్కడ నియోజకవర్గంలో ఎక్కడ లేనటువంటి విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్న సందర్భం. ఆ ఊరును ఎవరు పట్టించుకోలేదు. గౌరవ ప్రేమ్సాగర్ రావు గారు ఇలా 26 ఇండ్లు 30 ఇండ్లు ఇవ్వడం జరిగింది. 2 కోట్లతో రోడ్లు మంజూరు చేయడం జరిగింది. ఆ గ్రామాన్ని ఇంకా బాగా చేయాలనే ఉద్దేశంతో మరి ప్రేమ్సాగర్ రావు గారు ఉంటే ఈరోజు ఆ వేల్పుల భూమక్క అనే మహిళా సోదరిమని మరి ఆమెకు ఇల్లు కూడా మంజూరు చేయడం జరిగింది. దాన్ని ఇచ్చినా కూడా ఇల్లు కనబడలేదా, ఈ పేదదానికి గుడిసె కనబడలేదా అని మాట్లాడిచ్చిన సందర్భం. మరి వారికి ప్రొసీడింగ్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అది చెప్పినా కూడా పట్టించుకోకుండా మరి ఆ రేకులు వేసిన షెడ్డుకే డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేయాలని ఒత్తిడి చేస్తే అది కుదరదని చెప్పినందుకు మరి 50,000 నాటకం తెరమైకి వచ్చింది. దాన్ని పత్రికా సోదరులు విచారం చేయాల్సింది పోయి మరి కందుల మోహన్ ఈ విధంగా చేసిండని రాయడం వల్ల
కొందరు దౌర్భాగ్యులు లంచాలు ఎవరు తిన్నారో తెలిసినా కూడా మాట్లాడలేని మూగ దద్దమ్మ ఈరోజు 50,000 పట్టు ఇల్లు కొట్టు అని పేపర్ ముఖంగా ఇచ్చిన మరి గటికుడు ఆయన దేశాలు మనకు తెలివయా. ఆయన చెప్పినటువంటి సందర్భం మరి మా మిత్రుడు బలరావుపేట మాజీ సర్పంచ్ కందుల మోహన్ గారి పైన సోషల్ మీడియాలో కొన్ని వార్తలు రావడం జరిగింది, వీడియోలు కూడా ప్లే చేసినారు. ఆ వార్త విన్న తర్వాత మాకే ఆశ్చర్యం వేసింది. గత 5 సంవత్సరాలు ఒక మాజీ సర్పంచ్గా ఆనాడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో సర్పంచ్లని లక్షట్పేట మండలంలో. ఒక్కగానొక్క మిత్రుడు మా బలరావుపేట సర్పంచ్గా అతను ఎల్లారం నుంచి వెళ్ళి పింగిలి శ్రీలత అనే ఒక మహిళ మరియు ఇండిపెండెంట్గా లక్ష్మీపూర్ నుంచి వెళ్ళి ఒక వ్యక్తిగా ఉన్నటువంటి సందర్భం. అలాంటి సందర్భంలో వీరిని ఎన్ని ఇబ్బందులకు గురి చేసిరో, ఎన్ని అవమానాలకు గురి చేసిరో అది సాక్షాత్గా అనుభవించిన వారికి తెలుస్తుంది. అయినా ఈరోజు గౌరవనీయులు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎనలేని సంక్షేమ పథకాలు మనకి ఇక్కడ అభివృద్ధి పథంలో ప్రతి గ్రామాన తీసుకుపోతుంటే ఈ ఒక బలరావుపేట గ్రామంలోనే 2 కోట్ల నిధులతో ఇలా సీసీ రోడ్లు కానీ రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో గత 4 రోజులుగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి 11వ జూనియర్ బాలికల అండర్ 15 ఇయర్స్ ఫుట్బాల్ పోటీలు ఈ రోజు ముగిశాయి. ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా క్రీడల నిర్వాహకులు రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 4 రోజులుగా ఠాగూర్ స్టేడియంలో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి 11వ అండర్ 15 బాలికల జూనియర్ ఫుట్బాల్ పోటీలు విజయవంతంగా ముగిశాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 జట్లు ఈ పోటీలో పాల్గొన్నాయని, ఈరోజు జరిగిన మొదటి సెమీఫైనల్స్లో రంగారెడ్డి ఖమ్మం జట్టు పోటీ పడగా టై బ్రేక్ ద్వారా ఖమ్మం జట్టు ఫైనల్కు, మరో సెమీఫైనల్లో నిజామాబాద్ నల్గొండ జట్లు పోటీ పడగా నిజామాబాద్ జట్టు ఫైనల్కి వెళ్లి ఫైనల్ పోటీలో నిజామాబాద్ ఖమ్మం జట్టు హోరాహోరీ పోటీ జరిగిందని, ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ ఫైనల్ పోరులో నిజామాబాద్ జట్టు విజయం సాధించిందని తెలిపారు. గెలుపొందిన జట్టుకు ట్రోఫీ అందించడం జరుగుతుందని, అంతేకాకుండా ఉత్తమ క్రీడాకారులకు కూడా ప్రశంసా పత్రాలు బహుమతులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ పోటీలో ఉత్తమ ప్రదర్శన చేసిన క్రీడాకారిణులను నేషనల్ స్థాయిలో జరిగే ఫుట్బాల్ పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, పీఈటీలు, సందర్శకులు తదితరులు పాల్గొన్నారు. గత 4 రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌరవనీయులు ఫుట్బాల్ సంఘం అధ్యక్షులు పురుషోత్తరెడ్డి గారు, ఇన్ఛార్జ్ అధ్యక్షులు ఈశ్వరాచారి గారు మరియు క్రీడాకారులు కోచ్ రవి గారు, అదేవిధంగా సింగరేణి కాలేజ్ మేనేజ్మెంట్ వారి కృషితోని, మున్సిపల్ శాఖ కృషితోని, మున్సిపల్ కమిషనర్ గారు, సింగరేణి మేనేజ్మెంట్ వారు, జీఎం గారు వీరందరి సహాయ సహకారాలతో రాష్ట్ర ఫుట్బాల్ సంఘం ఆదేశానుసారం గత 4 రోజులుగా మంచిర్యాల జిల్లాలో రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో ఇక్కడ తెలంగాణ 11వ గస్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు ఇక్కడ నిర్వహిస్తున్నాం. దీనికి గాను ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం నుండి 12 జట్లు పాల్గొనడం జరిగింది. ఒక్కొక్క జట్టు నుండి 20 మంది క్రీడాకారులు, ఒక కోచ్, ఒక మేనేజర్తో కలిపి 262 మంది వారితో పాటు మా టెక్నికల్ ఆఫీసర్స్ 16 మంది, వీరితో పాటు ఒక 20 మంది పీఈటీలు డిజిఓ గారి ఆదేశానుసారం రావడం జరిగింది. వీరితో పాటు 30 మంది లోకల్ ఆర్గనైజర్స్. ఈ టోర్నమెంట్కు మా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లెరాజు గారు, మిగతా నాయకులందరూ, కౌన్సిలర్లందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. ఈ టోర్నమెంట్ దిగ్విజయంగా చివరి దశకు చేరుకున్నాం. ఈరోజు మధ్యాహ్నం
2 గంటలకు ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను గౌరవ జనరల్ మేనేజర్ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు, అదేవిధంగా ఈ టోర్నమెంట్ నిర్వహించుకోవడానికి బండి సదానందం గారు మాకు ఆర్థిక సాయాన్ని ఏదైతే క్రీడాకారులకు ఇచ్చేటువంటి ఛాంపియన్షిప్ ట్రోఫీలు కానివ్వండి, ప్రైజెస్ కానివ్వండి, మెమోటోస్ కానివ్వండి, ట్రోఫీ మిగతా సంబంధించి అన్నిటి కూడా బండి సదానందం గారు స్పాన్సర్ చేయడం జరిగింది. వారితో పాటు మధు గారు భోజన వసతికి సంబంధించి వారు, తర్వాత అదేవిధంగా రాము గారు మాకు భోజన వసతికి కల్పించడం జరిగింది. ఈ గ్రౌండ్స్ మెయింటెనెన్స్కు మున్సిపల్ కమిషనర్ గారు వారి పూర్తి సిబ్బందితోని మున్సిపల్ కమిషనర్ గారు కావాల్సినటువంటి వారి చున్నమే కానివ్వండి, మెటీరియలే కానివ్వండి, వాళ్ళ వర్కర్స్తోని పూర్తి స్థాయిలో క్రీడాకారులకు ఈ గ్రౌండ్లను అందుబాటు తీసుకురావడంలో ఎప్పటికప్పుడు క్లీనింగ్ విషయంలో వాళ్ళు చొరవ చూపారు. అదేవిధంగా క్రీడాకారులు ఉండడానికి సింగరేణి కాలేజ్ జీఎం గారు మిగతా వారి సిబ్బంది అంతా కూడా సి టైప్ క్వార్టర్లు మాకు అందజేసి, అదేవిధంగా స్పెషల్ సి క్వార్టర్స్ అందజేసి పిల్లల అకామిడేషన్కి ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో మేము దిగ్విజయం చేసుకున్నాం. ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ఈ సబ్ జూనియర్ ఏదైతే జూనియర్ ఛాంపియన్షిప్ పోటీలు ఉన్నాయో ఈ పోటీలలో కూడా మేము తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర జట్టును కూడా ఎంపిక చేసి తమిళనాడు జరిగేటువంటి నేషనల్స్ కూడా 20 మంది క్రీడాకారులు, ఒక కోచ్, ఒక మేనేజర్తో కూడా ఇక్కడ నుండి పంపించడం జరుగుతుంది. అదే కాకుండా ఈ టోర్నమెంట్లో ఒక అదృష్టం ఏంటంటే పిల్లలకు ఇండియన్ ఉమెన్ లీగ్ సంబంధించినటువంటి ఏదైతే బెంగళూరు జరుగుతుందో దానికి సంబంధించి చేయడానికి అక్కడ నుండి కూడా ఇక్కడ క్రీడాకారులు, మంచి క్రీడాకారులను సెలక్షన్ చేసి తీసుకుపోవడానికి వారు రావడం జరిగింది. వారు కూడా సెలక్షన్ చేసుకుంటున్నారు. మంచి క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న క్రీడాకారులందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఇలాంటి టోర్నమెంట్ ఇంకెన్నో నిర్వహించడానికి అవకాశం కల్పించే విధంగా ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని పేరున దాతల్ని అందరినీ కూడా, అదేవిధంగా గౌరవనీయులు రాష్ట్ర కార్మిక ఉపాధి మరియు కల్పన మైనింగ్స్ జియోలజీ శాఖ మంత్రులు వివేక్ వెంకటస్వామి గారు కూడా ప్రారంభోత్సవానికి వచ్చేది ఉండే, అది క్యాబినెట్ మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోయారు. వారు కూడా అక్కడ నుండి ఆశీర్వాదం తెలియజేశారు. ఎంపీ గారు కూడా గడ్డం వంశీకృష్ణ గారు కూడా వారు కూడా వచ్చేది ఉండే, వారికి ఏదైతే పార్లమెంట్ కమిటీ మీటింగ్ ఉందో దానికి వెళ్ళడం జరిగింది. వారు ఎప్పుడు కూడా ఈ చెన్నూరు నిజవర్గం నుండి వివేక్ వెంకటస్వామి గారు అదేవిధంగా తోడ్పడతారని చెప్పేసి వారు ఫోన్ ద్వారా చెప్పడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రసవత్తంగా జరిగినటువంటి సెమీఫైనల్ మ్యాచ్లో రంగారెడ్డి ఖమ్మం ఓవరావర్గా మ్యాచ్ జరగడం జరిగింది. ఆ ఓవరావర్లో మ్యాచ్ టైం కూడా అయిపోయిన తర్వాత కూడా ఎటుదికి కూడా స్కోర్ కాకపోతే ట్రై బ్రేకర్స్ ద్వారా స్కోర్ తీసుకోవడం జరిగింది. ఆ ట్రై బ్రేకర్ కొట్టినప్పుడు ఖమ్మం జిల్లా జట్టు 1-2 ఆధిక్యంతో ఖమ్మం జిల్లా జట్టు ఫైనల్ చేరుకోవడం జరిగింది. అదేవిధంగా నల్గొండ వర్సెస్ నిజామాబాద్ జరిగినటువంటి మ్యాచ్లో నిజామాబాద్ జట్టు నల్గొండ జట్టు వైపు గెలిచి 2 ఆధిక్యంతో ఫైనల్స్ చేయడం జరిగింది. జాయింట్ థర్డ్ ప్లేస్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి గాను నల్గొండకు మరియు రంగారెడ్డికి జాయింట్ విన్నర్స్గా ఇవ్వడం జరుగుతుంది 3వ స్థానం కోసము. అదేవిధంగా ఉత్తమ క్రీడాకారుడు, ఉత్తమ డిఫెండరు, ఉత్తమ స్ట్రైకరు, ఉత్తమ గోల్ కీపరు, ఫేర్ ఆఫ్ ది ప్లే అవార్డు కూడా 5 ఇవ్వడం జరుగుతుంది. కనుక 3 గంటలు జరిగేటువంటి క్లోజింగ్ సెరమనీకి ప్రతి ఒక్కరు పాల్గొనాల్సిందిగా పేరున తెలియజేస్తున్నాం. మరి ఈ ఫుట్బాల్లో పార్టిసిపేట్ చేసి ఆడాలంటే మరి ఫిజికల్ ఫిట్నెస్ చాలా అవసరం. మరి మీరందరూ ఎంతో ఉత్సాహంగా ఈ 3 రోజులు మరి వర్షం వచ్చినా కూడా లెక్క చేయకుండా ఈ పార్టిసిపేట్ చేసి మరి ఫైనల్ మ్యాచ్ నిజామాబాద్ ఖమ్మం మధ్యలో జరిగింది. మరి విన్నర్స్ నిజామాబాద్, రన్నర్స్ ఖమ్మం. మీకు ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఇంకా ఈ టోర్నమెంట్ అనేది ఇక్కడ నిర్వహించడం మరి ఎంతో కష్ట నష్టాలకు వచ్చి మరి రఘునాథ్ రెడ్డి గారు వారి టీం ఈ ఈవెంట్ నిర్వహించారు. ఫుట్బాల్ క్రీడకి మన భారతదేశంలో ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా ఈ క్రీడల్లో పార్టిసిపేట్ చేసిన ఈ ఫుట్బాల్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులకి మరి ఒకసారి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ ఇంకా భవిష్యత్తులో నైపుణ్యాన్ని పెంచుకొని ఇంకా ఫ్యూచర్లో పెద్ద పెద్ద టోర్నమెంట్స్లో పాల్గొని మీ క్యారియర్ డెవలప్మెంట్కి ఇంకా అకాడమిక్గానే కాకుండా ఇంకా అన్ని విషయాల్లో మీరు సఫలీకృతులు కావాలని, ఇంకా ఫ్యూచర్లో రఘునాథ్ రెడ్డి గారు అన్ని రకాలుగా
ఈ టోర్నమెంట్ని ముందుకు తీసుకెళ్లాలని, టోర్నమెంట్స్ ఎక్కువ కండక్ట్ చేసినప్పుడే మరి నైపుణ్యం అనేది వస్తుంది. నైపుణ్యమైన క్రీడాకారులు బయటికి వస్తారు, వారికి కూడా పేరు వస్తుంది, సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. ఒక క్రికెటే కాకుండా ఇంకా మరి ఫుట్బాల్లో కూడా ఫుట్బాల్ గేమ్ నిర్వహణ ఇక్కడ మనకు 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ ఫైనల్ మ్యాచ్ తిలకించడానికి వచ్చినటువంటి మన గౌరవ మందమరి సింగరేణి జిఎం గారికి, తర్వాత మన పర్సనల్ మేనేజర్ గారికి, తర్వాత మన కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ గారికి, తర్వాత ఫుట్బాల్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ, తర్వాత ఇక్కడ వచ్చినటువంటి మిగతా నాయకులందరికీ మరియు పత్రికా విలేకరులందరికీ కూడా, మరియు ముఖ్యంగా ఆడుతున్నటువంటి మన క్రీడాకారులు, కోచులు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. తర్వాత ఈ 3 రోజులు విజయవంతంగా మనకి ఇక్కడ నిర్వహించుకోవడం కూడా చాలా సంతోషకరమైన దినోత్సవం. మంచిర్యాల జిల్లా లక్షట్పేటకు చెందిన కె కుషీంద్ర వర్మ ఇటీవలే వెలువడిన నీట్ ఫలితాల్లో జిల్లాలో మొదటి స్థానంతో పాటు జాతీయ స్థాయిలో 1360 ర్యాంకు మరియు రాష్ట్ర స్థాయిలో 59వ ర్యాంకు సాధించిన ఈ విద్యార్థిని చైతన్య కళాశాల ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్ మరియు గుడ్ షెఫర్డ్స్ యాజమాన్యం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానం చేశారు. పాఠశాలలో 1 నుండి 10వ తరగతి వరకు చదివి మంచి ర్యాంకు సాధించడంతో పాఠశాల యాజమాన్యంతో పాటు పాల్గొని విద్యార్థిని ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన దగ్గర చదువుకున్న ప్రతి విద్యార్థి భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో పాఠశాల స్థాయిలో మంచి ఫౌండేషన్ కోర్సును అందించి నీట్ మరియు ఐఐటిలో మంచి ర్యాంక్ సాధించి భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండేలా చక్కని విద్యను అందిస్తున్నామని తెలిపారు. దీనివల్ల ఇంటర్లో ఏమాత్రం ఇబ్బంది కలగకుండా మంచి ర్యాంక్ సాధిస్తున్నారు అని తెలిపారు. అదేవిధంగా ఈ కుషీంద్ర వర్మను ఈ పాఠశాలలో చదువుతున్న మిగతా విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని కష్టపడి భవిష్యత్తులో మంచి ర్యాంకులు సాధించి గుడ్ షెఫర్డ్ పాఠశాలకు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ వై శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెబాస్టియన్, డైరెక్టర్స్ ప్రవీణ్, గౌతమ్, ఉపాధ్యాయులు శ్రీ చైతన్య కాలేజీ ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. యూజీ ఫలితాల్లో మా గుడ్ షెఫర్డ్ స్కూల్లో నర్సరీ టు 10th వరకు చదివిన విద్యార్థి కె కుషీంద్ర వర్మ 59th ర్యాంక్ సాధించి మన జిల్లా గర్వకారణం. అదేవిధంగా మా పాఠశాల గర్వకారణం. ఇంటర్మీడియట్ హైదరాబాదు చైతన్య కాలేజీలో చదివి ఆ కాలేజీ కూడా మంచి పేరు తీసుకొచ్చిండు. మంచి ఉత్తమ ర్యాంక్ సాధించేందుకు మరొకసారి మా పాఠశాల తరఫున, తర్వాత ఆ కళాశాల యాజమాన్యానికి, తర్వాత మా విద్యార్థి కృషికి అభినందనలు చేస్తున్నాం. నేను చిన్నప్పటి నుంచి గుడ్ షెఫర్డ్ స్కూల్లో నర్సరీ నుండి 10th చదివాను. నాకు నీట్ ఆల్ ఇండియా ర్యాంక్ 1360, నేను వచ్చిన స్టేట్ ర్యాంక్స్లో 59th ర్యాంక్ వచ్చింది. నేను ఇంటర్నగర్ కాలేజ్లో చదివాను. 10thలో 9.8 వచ్చింది, ఇంటర్మీడియట్లో 993 వచ్చింది, ఎంసెట్ ర్యాంక్ 92. నేను హైదరాబాద్ కాలేజ్లో గుడ్ షెఫర్డ్ స్కూల్ యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు మరియు శ్రీచైతన్య కళాశాల ఉపాధ్యాయులకు యాజమాన్యానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాఠశాల ఉపాధ్యాయులు మరియు కళాశాల ఉపాధ్యాయుల వల్ల ప్రోత్సాహంతో నేను ఈ ర్యాంక్ సాధించాను. ఇది సాధించడం నాకు చాలా. మంచిర్యాల జిల్లా చెన్నూరులో గోదావరి నది వద్ద ఇసుక రీచ్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణ ట్రాక్టర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గత 6 రోజులుగా ట్రాక్టర్స్ యూనియన్ చేస్తున్న సమ్మెకు నియోజకవర్గ బీజేపీ నేతలు మద్దతు పలికారు. పట్టణ ప్రజల అవసరాల కోసం గోదావరిలో ఇసుక రీచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గత 10 సంవత్సరాల క్రితం సింగరేణికి ఇసుక రీచ్ ఇచ్చినప్పుడు పట్టణ ప్రజల అవసరాల కోసం ఇసుకను తీసుకెళ్లాలని మినహాయింపు ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. మైనింగ్ అధికారులు సాండ్ బజార్ ఏర్పాటు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని, తమ సంపదనను తామే డబ్బులు పెట్టి తీసుకోవాలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు కొందరు అక్రమ ఇసుక దందాలో కీలక పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు. గనుల శాఖ మంత్రిగా ఉన్న వివేక్ వెంకటస్వామికి చిత్తశుద్ధి ఉంటే స్పందించి గోదావరిలో ఇసుక రీచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే ట్రాక్టర్ యూనియన్ నాయకులతో కలిసి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ యూనియన్ నాయకులు, స్థానిక బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.
పట్టణానికి గోదావరి ఇసుక రీచ్ ఇవ్వాలని చెప్పి ట్రాక్టర్ యజమానులు సమ్మె చేస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది కదా అంటే చెన్నూరు పట్టణానికి ఇసుక దుకాణం ఇస్తానన్నారు. ఇదేమన్నా హైదరాబాద్ అనే, ఇదేమన్నా కరీంనగరా, ఇదేమన్నా ఉసుక దొరకని ప్రాంతమా? మా ప్రాంతంలో మొత్తం ఉసుక అంతా తీసుకుపోయి హైదరాబాద్లో, కరీంనగర్లో, కార్పొరేట్ పట్టణాలల్లో ఉసుక దుకాణాలు పెట్టి అమ్ముకుంటారు. మేము కూడా ఇసుక దుకాణాలు కొనుక్కోవాలనే ఏడి గారు, దుకాణాలలో పోయి ఇసుక కొనుక్కోవాలి. కిలోలు తరాజు పెట్టుండి కిలోలు లెక్క కొనుక్కొచ్చుకుంటాం. మా ఇసుకేమో మీరు కొంటపోయి కోట్లు సంపాదించుకొని మీరు ఇల్లు కట్టుకొని బిల్డింగ్లు కట్టుకొని లంచాలు తిని బాగా ఇది కానీ మాకేమో తట్టెడి ఇసుక, కిలోగ్రామ్ ఇసుక, చెటాక్ ఇసుక జోకింది. మా చెన్నూరు ప్రజలందరూ బేకారుగా ఉన్నారు అనుకుంటారా మీరేమన్నా? ఇంత కూడా ఇంకిత జ్ఞానం లేదు మీ ప్రభుత్వానికి. చెన్నూరు పట్టణానికి గోదావరి ఇసుక రీచ్ ఎవరికైతే సింగరేణి ప్రాంతానికి ఇచ్చినామో ఇచ్చినప్పుడే చెన్నూరు పట్టణ ప్రజల అవసరాలకు మినహాయింపు చేసి ఇవ్వాలని చెప్పి మనం ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణలో పెట్టినాం ఆ మేరకే ఇసుక రీచ్ స్టార్ట్ అయినాక సుమారు 10 సంవత్సరాలు గోదావరి నుంచి ఇసుక తెచ్చుకున్నాం చెన్నూరు పట్టణ ప్రాంత ప్రజలందరూ కూడా. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పడ్డదో అప్పుడు బాగుసుకే పెట్టి మొత్తానికి గోదావరి ఇసుక బంద్ చేసిండ్రు. ఇది చెన్నూరు ప్రజల హక్కును కాలరాయడమని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఎంతవరకు సమంజసం ఇది? మా ట్రాక్టర్లు మీరు గోదావరి సింగరేణి కాంట్రాక్ట్ అయిన తర్వాత మా ట్రాక్టర్లు గోదావరి ఇసుక తెచ్చుకోలేదా? ఈ ట్రాక్టర్ డ్రైవర్ అని అడుగుర్రి. మాకు కాంటా పెట్టి అమ్ముతారు. మేమన్నా హైదరాబాద్ లో బతుకుతానమ్మా? మా ఇసుక కొంటపోయి మీరు అక్కడ అమ్ముకుంటారు, మేమేమో కాంటాలు పెట్టి జోక్కొని వస్తాం చెన్నూరుకు. ఇక ఇసుకలు మా తండ్రి పరిపాలన మీది. వివేక్ వెంకటస్వామి గారు, నేను చెప్తా ఉన్నా, ఈ కాంట ముసుగుతోటి మీ చిల్లర నాయకులు కొంతమంది ఇసుక చెన్నూరు నియోజకవర్గం కేంద్రమైన చెన్నూరు పట్టణము మరియు చెన్నూరు రూరల్ గ్రామాలు మరి పక్కనున్న కోటపల్లి గ్రామాలకు మరి తలాపునే ఉన్న గోదావరి ఇసుక మరి ఇక్కడ ప్రజలకు ఈ గృహావసరాలకు గృహం కట్టుకుందామంటే మరి అందక మరి ఇక్కట్లు పడుతుంటే మరి ఎమ్మెల్యే గారు మరి మంత్రి పదవి తీసుకొని మరి ఇక్కడ బాధలు పట్టాయా? మరి ఇక్కడ ప్రజలు ఓట్లు వేస్తేనే నువ్వు అక్కడ మంత్రి అయినావు. మరి మంత్రి అయిన తర్వాత అసలు ప్రజాప్రతినిధి అంటే ఏంటో తెలుసా మీకు? అసలు ప్రజల యొక్క అవసరాలను తీర్చడమే. ప్రజలు కట్టే పన్నులను సమర్థవంతంగా ఉపయోగించి ప్రజల అవసరాలు తీర్చడానికే ఎమ్మెల్యే పదవి మీకు ఇచ్చిర్రు. కానీ నువ్వు ఇక్కడికి వెళ్ళి పోయి హైదరాబాద్ లో వండుకుంటూ గుజరాత్ లో ఫ్యాక్టరీలు పెడుతున్నావు. ఇక్కడనేమో 40,000 ఉద్యోగాలు ఇస్తాను. 40,000 ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ ట్రాక్టర్ యజమానులుగా, డ్రైవర్లుగా, ఆటో డ్రైవర్లుగా అయ్యి వాళ్ళకు ఉపాధి లేకుండా వాళ్ళ ఉపాధిని కూడా ఇప్పుడు ఇసుక ఇవ్వకుండా మరి గృహ అవసరాలకు ఇవ్వకుండా మరి చేస్తున్నావు. మరి ఏం అవసరం? ఇక్కడ తలాపునే ఉన్న గోదావరి ఉన్నది. ఇక్కడ బిందెలు పట్టుకొని కూడా ఆడతల్లులందరూ మరి బిందెలు పట్టుకొని చేస్తున్నారు. అసలు సమస్యల గురించి నీకు అసలు సమస్యల గురించి నీకు పట్టింపే లేదు. కేవలం మంత్రి పదవి కోసం 18 నెలలు అక్కడ ఉందాం. మరి ఇక్కడ ప్రజల సమస్యలు అసలు పట్టించుకోవు. మరి ఏం లాభం నీకు? నిన్ను గెలిపించుకొని ఏం లాభం అని ప్రజలందరూ చర్చించుకుంటారు. తక్షణమే ఇక్కడ గృహం నిర్మించుకోవడానికి చెన్నూరు మందమరి పట్టణంలోని హెచ్పి పెట్రోల్ బంక్ యజమాని కోంపల్లి రమేష్ కస్టమర్లకు సిల్వర్ కాయిన్స్ ఆఫర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా పెట్రోల్ బంక్ అధినేత కోంపల్లి రమేష్ మాట్లాడుతూ హెచ్పి పెట్రోల్ బంకులో పెట్రోల్, డీజిల్ వినియోగం పెరగాలనే ఉద్దేశంతో కస్టమర్లకు ప్రతి నెల లక్కీ డ్రా ద్వారా 3 సిల్వర్ కాయిన్స్లు ఇస్తామని ప్రకటించడం జరిగిందని, ఈ అవకాశం 3 నెలల పాటు ప్రతి నెల నిర్వహించబడుతుందని అన్నారు. 2 వీలర్ యజమానులైతే 500 రూపాయల పెట్రోల్, కారు యజమానులు అయితే 2,000 రూపాయల పెట్రోల్ పోయించుకున్నట్లయితే కూపన్ ఇవ్వబడుతుందని, ఈ నెల పూర్తయిన తరువాత లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేసి సిల్వర్ కాయిన్లు అందజేయడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగానే ఈరోజు గత నెల కస్టమర్లకు లక్కీ డ్రా తీయడం జరిగిందని అన్నారు. ఈ అవకాశాన్ని పెట్రోల్, డీజిల్ వినియోగదారులు మరో 2 నెలల పాటు ఉంటుందని వినియోగించుకోవాలని కోరారు. మా మందమరి పెట్రోల్ పంపు వి మల్లేశ్వరరావు హెచ్పిసి పెట్రోల్ పంపు తరఫున గత నెల 10వ తారీఖు ప్రారంభించాము. వర్షాకాల సందర్భంగా అన్సీజన్ దృష్టిలో పెట్టుకొని కస్టమర్లు 200, 300 పోసుకునే కస్టమర్స్ ఇంకా కొంచెం ఎక్కువ పోసుకోవడానికి వాళ్ళకు లక్కీ డ్రా కూపన్ ద్వారా ప్రతి నెల ఒక 3 సిల్వర్ కాయిన్స్ లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. ఈరోజు నెల రోజులు అయిన సందర్భంగా మా లారీ మాజీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు
మా కస్టమర్లు మా రిలేషన్స్ వాళ్ళకి ఈ లక్కీ డ్రా తీయడం జరిగింది. ఇలా ఇంకా కంటిన్యూగా 3 నెలలు ఈ స్కీమ్ తీయడం జరుగుతుంది. మళ్ళీ మరి మా కస్టమర్లు వినియోగదారులు ఈ ఫెసిలిటీని ఉపయోగించుకొని అవకాశాన్ని అందరూ లక్కీ డ్రాకు ఎలిజిబుల్ అవ్వడానికి ప్రయత్నించండి. ఈ సందర్భంగా గెలిచిన వాళ్ళు 3, ఒకరు ఉపేందర్, ఒకరు కుమార్, ఒకరు వేణుగోపాల్ రెడ్డి. ముగ్గురికి ఇప్పుడు ఫోన్ చేసి వారికి రేపు అందజేయడం జరుగుతుంది. కస్టమర్ 500 రూపాయలు పోసుకున్న వాళ్ళకు ఈ కూపన్ ఇవ్వడం జరుగుతుంది. కారు కస్టమర్స్ అయితే 2000 రూపాయలు వాళ్ళకు కూపన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల డ్రా 10వ తారీఖు నాడు చేసి వాళ్ళకు విజేతలకు సిల్వర్ కాయిన్. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణం బురదగూడెం కామాఖ్య టెంపుల్లో గురు పౌర్ణమి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు సతీష్ భవానీ మాట్లాడుతూ వ్యాస మహర్షి జన్మదినం సందర్భంగా వ్యాస పూర్ణిమని గురువులను స్మరించుకుంటూ గురు పౌర్ణమి అని పేరుతో నిర్వహించుకుంటున్నామని, గురువులను స్మరించుకుంటూ ఈరోజు కామాఖ్య ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. వ్యాసాయ విష్ణురూపాయ విష్ణురూపాయ వ్యాసవే అన్నట్టు వ్యాసుడు ఈరోజు మనం చెప్పుకునేటటువంటి ఆధ్యాత్మిక పరంపర అంతటికీ గురువు. మనకు తల్లి మొట్టమొదటి గురువు. అన్నం తినడం కానించి బట్ట కట్టుకునే వరకు కూడా అమ్మ నేర్పిస్తుంది. జీవనాన్ని ఎట్లా సామాజిక వ్యవస్థలో నడవడి ఎట్లా ఉండాలని తండ్రి నేర్పిస్తాడు. కానీ మీ జీవిత విలువలను తెలిపేటటువంటి గురువును స్మరించేటటువంటి ఒక పర్వదినం గురు పౌర్ణమి. ఈ గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు శ్రీ 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 త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య దేవాలయంలో గురు పూజ మహోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ప్రొద్దున గురుదేవులకు గురుమంత్ర హవనంతో పాటు గురుపాదుకాభిషేకం, అర్చన, వ్యాస భగవానుని నామావళితో పుష్పార్చన కార్యక్రమాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జాఫర్ నగర్లో అగ్ని బాధిత చిట్టోజు శరణ్య నిరంజన్ కుటుంబాన్ని ఈరోజు లయన్స్ క్లబ్ మంచిర్యాల గోల్డెన్ జూబ్లీ సభ్యులు క్లబ్ తరపున 8,500 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 28న లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గోల్డెన్ జూబ్లీ థర్డ్ ఇన్స్టాలేషన్ లయన్ స్టిక్ ఇయర్ 2025-2026 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొని ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందని అన్నారు. ఈరోజు జాఫర్ నగర్లో కిరాణా షాపు ఆధారంగా జీవనం సాగిస్తున్న చిట్టోజు శరణ్య నిరంజన్ల కిరాణా షాపు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జీవనాధారంగా ఉన్న షాపు అగ్నికి ఆహుతైపోయిందని విషయం తెలిసిన వెంటనే క్లబ్ సభ్యులు స్పందించి లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమంగా భావించి బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి క్లబ్ తరపున ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ లయన్ డాక్టర్ కిరణ్ కుమార్, కార్యదర్శి శివప్రసాద్ గుప్తా, జోన్ చైర్పర్సన్ మోదంపురం వెంకటేశ్వర్, పిఆర్సి సత్యపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జైపూర్ మండల సమీపంలో స్కూల్ పిల్లల టాటా ఏసీ వాహనం బోల్తా, డ్రైవర్ సెల్ ఫోన్ మాట్లాడుతూ అజాగ్రత్తగా నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలిపిన విద్యార్థులు. బెల్లంపల్లి బస్తీలో విషాదం, తండ్రి కొడుకులను కాటువేసిన పాము. 14 నెలల తనయుడు వేదాంశు మృతి, చికిత్స పొందుతున్న తండ్రి ప్రవీణ్. భారీ వర్షాల కారణంగా వరద పరిస్థితులను తెలుసుకునేందుకు కోటపల్లి, వేమనపల్లి మండలాల గ్రామాల్లో అధికారులతో కలిసి పరిశీలించిన కలెక్టర్ కుమార్ దీపక్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.